శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి 29వ తారీఖున అదృష్ట స్థానం నుంచి దురదృష్ట స్థానంలోకి మారబోతున్న శని భగవానుని యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలిద్దాం. ఒకటి అయితే శని భగవానుడు కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఉత్తమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కామన్గా ధనుసు రాశి వారికి కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి 3, 6, 11. 4వ స్థానం అన్నది ఒక విధంగా అర్ధాష్టమ శని. అంటే వీళ్ళకి మార్చి 29 నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అర్ధాష్టమ శని అంటే మనకి 4వ స్థానం అన్నది మన మనస్సు, హృదయం చెప్తూ ఉంటుంది. అలాగే మాతృస్థానం మదర్ గురించి కూడా చెప్తూ ఉంటుంది. దానివల్ల హృదయానికి కష్టమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనసుకి ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది అన్నమాట. అది ఏదైనా అవ్వచ్చు. అలాగే మదర్కి చాలా సందర్భాల్లో హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, అంటే ఏజ్ని బట్టి. అదే విద్యార్థులకి విద్యలో బ్రేక్ రావడం జరుగుతూ ఉంటుంది. మరి స్థిరాస్తి ఏదన్నా ఉంటే అది అమ్మేసేదాకా నిద్రపోవడం అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ బాగానే ఉంది. మనకి 3వ స్థానంలో చాలా శుభాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 4కి వెళ్ళాడు. దానివల్ల ఏంటంటే పెద్ద ఇబ్బంది లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి రాహు 4వ స్థానంలో గత కొంతకాలంగా అత్యంత బలవంతంగా ఉన్నాడు మనకి రాహు భగవానుడు. మరి మనకి మే 18వ తారీఖున మరి మళ్ళీ తిరిగి కుంభరాశిలోకి వెనక్కి ప్రయాణిస్తాడు కదా. కుంభరాశిలోకి రావడం వల్ల మనకి అంటే మే 18 తర్వాత 3వ స్థానంలోకి రాహు రావడం వల్ల మీకు 3వ స్థానంలో శని భగవానుడు ఎంత మంచి ఫలితం ఇచ్చాడో రాహు కూడా అంతే మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికోసం మీరు పెద్దగా హ్యాపీగా ఉండవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో అంటే మనకి మార్చి 29 నుంచి మే 18 మధ్యలో 4వ స్థానంలో ఈ 2 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఒకటి ఏంటంటే శని భగవానుడు, 2 రాహు భగవానుడు. అంటే 2 కూడా చాలా పవర్ఫుల్ మాట. శని భగవానుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటికి దాని గురించి కొంత అనుభవించే ఉంటారు. రాహు ఏం చేస్తాడంటే చాలా దురదృష్టకరంగా మంచి వాటిని విషంగా మారుస్తూ ఉంటాడు అన్నమాట. అందువలన ఏంటంటే ఈ 2 గ్రహాలు కలయడం వల్ల ముఖ్యంగా ఏంటంటే చతుర్థ భావ ఫలితాలని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. ముందుగా విద్య నాశనం అవుతుంది. ఎవరైతే విద్యార్థులు విద్యలో ఉన్నారో వాళ్ళు వేరే డైవర్ట్ అయి విద్యని పాడు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఆటల వల్ల, కొంతమంది సినిమాల వల్ల, కొంతమంది ఈ యూట్యూబ్ అంటే మనకి సెల్ ఫోన్ వల్ల అనుకుందాం పాడవుతుంది. హృదయంలో ఏంటంటే దానికి ఏదో రకరకాల అబద్ధాలు చెప్తూ దాన్ని ఎస్కేప్ అవుతారు అన్నమాట. అంటే పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే అప్పటిదాకా ఏదైనా దైవ కాలక్షేపంలోనో లేదంటే ఏదన్నా ఒక విద్యార్థులతో మంచి కాలక్షేపం సత్సంగంలో పాల్గొన్న వాళ్ళు ఆటోమేటిక్గా వారి యొక్క కాలక్షేపానికి ఏ పేకాట క్లబ్కో ఇంకొక వ్యభిచార గృహానికో వెళ్ళి అక్కడ కాలక్షేపం చేస్తూ ఉంటారు. రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు దాకా పండిత గోష్ఠి జరిగింది, లేదంటే ఏదో షూటింగ్ జరిగింది, లేదంటే ఏదో ప్రైవేట్ చెప్పాను, ఇలాంటి అబద్ధాలు చెప్తూ అంటే కామన్గా జరుగుతూ ఉంటుంది. అది హైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ విధంగా ఆలోచన ఆ విధంగా వస్తుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆస్తి కోల్పోయే అవకాశం ఉంటుందండి. ఈ సమయంలో మీరు స్థిరాస్తిని తాకట్టు పెట్టి ధనం తేవడం కానీ లేదంటే ఏదో అవసరం నిమిత్తం మీ యొక్క స్థిరాస్తిని విక్రయించడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి మీ నివాస గృహాన్ని తప్పనిసరిగా మార్చవలసి ఉంటుంది. అంటే వేరే చోటికి ఇల్లు మారడం కానీ, అది కొనుక్కొని మారచ్చు, అమ్మేసి వేరే గృహానికి వెళ్ళొచ్చు. మొత్తం మీద గృహం మారవలసి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇంటిలో ఉన్నటువంటి వాతావరణం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నచ్చదన్నమాట. రకరకాలుగా ఇంట్లో ఉన్నటువంటి మనుషులు 3 4 కేవలం 2 ఒకరికొకరికి పడకపోవడం, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు వీళ్ళకి నచ్చకపోవడం, వీళ్ళు చేస్తున్న బట్టి వాళ్ళకి నచ్చకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో గృహం ఏదో ఒక రిపేర్కి రావడం,
మనకి ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా పాడవడం, అలాగే కొన్ని ఈ చీడ పురుగులు, ఈ బొద్దింకలు, కొన్ని సందర్భాల్లో పాములు చేరడం, అలాగే అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు కూడా బంధువుల రూపంలో మీ ఇంట్లోకి వచ్చి మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం, ఇటువంటివన్నీ కూడా ఈ రాహు శని 4వ స్థానంలో ఉండడం వల్ల జరిగే అవకాశం ఉంది. సో మీరు కూడా చాలా వరకు అత్యంత ఖరీదైనటువంటి వస్తువులు కూడా కొన్ని సందర్భాల్లో కొంటూ ఉంటారు. మామూలుగా ఎయిర్ కండిషన్ లాంటివి, అలాగే పాత్రలు తోమే మిషన్లు, అలాగే మరి వాటర్ ఫిల్టర్లు, వాషింగ్ మిషన్లు, అంటే బాగా ఖరీదైనమాట. కామన్గా 50-60 వేలకు వచ్చే వాటిని కూడా బాగా హైప్గా ఉన్నాయి కొనేయడానికి కూడా ఇది అవకాశం ఉంటుంది. పాతవి ఏదో విధంగా అమ్మేయడం, ఎవరికోళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కొన్ని అనుకూలమైన మార్పులు, అత్యధిక సదుపాయాలు కూడా జరుగుతుంటాయి. మరి కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో, అంటే మనకి లేడీస్ ఎక్కువగా ఉపయోగించే ఈ వాషింగ్ మిషన్లు, దాని తర్వాత ఈ మిక్సర్ గ్రైండర్లు పాడవడం వల్ల వాళ్ళ చేతితో బట్టలు ఉతుక్కోవడం కానీ, అది రుబ్బుకోవడం కానీ చేయవలసి ఉంటుంది. సో ఇవి కూడా జరగవచ్చు, అలా కూడా జరగవచ్చు. సో ఏదైనా అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే నడవడిక, జాతకుడి యొక్క నడవడికలో మార్పు వచ్చే అవకాశం ఉంది. 4వ స్థానం అన్నది జాతకుడి యొక్క క్యారెక్టర్ మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. కొత్త కొత్త స్నేహితులు, కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల జాతకుడు ఈ విధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు బయటికి చాలా నిజాయితీగా, మంచివాడుగా, ఒక మహా గురువుగా, మేధావిగా కనబడుతూ లోన అంతరంగికంగా అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా మరి అంటే ఈ విషయాన్ని సాధారణంగా మనం చెప్పినా కూడా ఎవరు ఒప్పుకోరు. మనం మామూలుగా జాతకరీత్యా కూడా ఇటువంటి స్థితి ఈ ధనుసు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. అబ్బే అసలు నాకు ఆలోచనే రాదండి, కళ్ళ కూడా నాకు అటువంటి తెలివి అంటడం, అంటే కామన్గా ఇది జరుగుతూ ఉంటుంది. కేవలం సాక్షాత్తు దేవగురువైనటువంటి బృహస్పతి గారికే ఇటువంటి బలహీనతలు రావడం జరుగుతూ ఉంటుంది. తప్పదు, ఇది వస్తేనే మిగతా గ్రహాల ప్రభావం కూడా మన మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మంచి చెడులు అందరి జాతకంలో ఉంటాయి. కొందరు విజ్ఞతో వారు సరిదిద్దుకుంటారు, కొంతమంది దాస్తూ అలాగే జీవితం గడుపుతూ ఉంటారు. బట్ ఏదైనా మానసిక అశాంతి ఈ రాశి వారికి కలుగుతుంది. ఏదైనా ఈ 2 గ్రహాలు కలిసి ఉండడం వలన 10% ఉంటే అది 100% అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు చేసేది గోరంతా, బయటికి చెప్పుకునేది కొండంతా. ₹10 అప్పు ఉంటే ₹1,00,00,000 అప్పు అని చెప్పుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి, గుట్టుగా వ్యవహరించండి. మంచి వచ్చినా చెడించినా నిబ్బరంగా, మనస్సాక్షిగా, ఆత్మసాక్షిగా, ధైర్యంగా ఉంటే ఎవరూ ఏమీ చేసేది లేదు. ఏదైనా మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు దాని యొక్క తీవ్రత చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఆ అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడికి కామన్గా ఈశ్వరుడు, శివుడు అధిదేవునిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కామన్గా మరి లోకం మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ, మరి అంటే పాపమా పుణ్యమా వారి సంఖ్య పెరిగిన కొద్దీ ఈ దేవాలయాల్లో కూడా విపరీతంగా మనకి రద్దీ కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అనూహ్యంగా మనకి కనకదుర్గ అమ్మవారి, అంటే ఏ అమ్మవారి దేవాలయాలైనా చాలా వరకు ఎక్కువ భక్తులు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ 2 గ్రహాలు కలయడం జరిగింది. అంటే ఏదైతే మనకి శని భగవానుడు రాహు మీనరాశిలో కలిసి ఉన్నారో, అంటే మీనరాశి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన రాశి, అంటే గురువు అధిపతి. కాబట్టి ఆ గురువు యొక్క క్షేత్రంలో ఈ 2 గ్రహాలు కలియడం జరిగింది. అంటే గురువు దైవానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పూజలు, దేవాలయాలు దర్శించడం వల్ల మనకి గ్రహశాంతి జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా గురువు రాశిలో గ్రహం ఉన్నప్పుడు పూజల ద్వారా ఆ గ్రహాన్ని మనం శాంతింపజేయచ్చు. ఇప్పుడు మీనరాశిలో ఉండడం వల్ల పూజల వల్ల మరి ఆ గ్రహాలు శాంతిస్తాయి.
అయితే మరి ఈ 2 గ్రహాలు కలిసాయంటే శివుడు, అమ్మవారు 2 కలిశారు కాబట్టి ఆ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ విధి విధానంగా అభిషేకం, కుంకుమ పూజ 2 చేయడం వల్ల ఈ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంది. అలా కలిసి ఉన్నటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటిది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుకూలమైన క్షేత్రం ఇది మనకి మన శ్రీశైల క్షేత్రం. అలాగే ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు అంటే పంచారామాలు అవ్వచ్చు, ఇలాగా పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, దేన్నైనా దర్శించి అటు అమ్మవారిని శివుణ్ణి పూజించడం, అలాగే మన విజయవాడ కూడా దర్శించుకొని ఎక్కువగా ఈ గ్రహాల పరిహారానికి నిమ్మకాయల దండ అమ్మవారికి మనం అలంకరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ చికాకులు అంటే ఏదైతే స్త్రీల వల్ల ఇబ్బందులు, ధనం వల్ల ఇబ్బందులు, బ్యాడ్ హ్యాబిట్సు, చెడు అలవాట్లు వాటిలో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల దండ వేయటం వల్ల తగ్గుతుంది. అలాగే స్త్రీలకి ఈ ఋతు సంబంధించినటువంటి వ్యాధులు, బాగా కోలుకోలేని వ్యాధులు, ఎప్పుడూ చాలా బలహీనంగా ఉండడం, అదే సంసార జీవితానికి దూరంగా ఉండడం, ఇటువంటి వారు ఈ విధంగా అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల అది పరిహారం అవుతుంది. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు ఈ రాహు శని ప్రభావం వల్ల అయితేనే, శుక్ర ప్రభావం అయితేనే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని అన్య స్త్రీలకి పెడతా ఉంటారు. అంటే కొంతమందికి అంటే వేరే రిలేషన్ కాదు, అది గిఫ్ట్ రూపంలోనో, ఆఖరికి కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటే ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళు వచ్చిన జీతంలో సగం ఈ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అంటే ఇది కామన్గా పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకి కూడా ఈ ధనం దుర్యోగం చేయడం, స్త్రీ బలహీనత తగ్గాలంటే మంచి స్ఫటికమాల, శుభ్రమైనటువంటి స్ఫటికమాల ధరించడం వల్ల స్త్రీ వ్యసనం నుంచి, వాటి ఆకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం కానీ, స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆరాధించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రెమెడీ కూడా చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి తక్కువతో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల, అలాగే ఏదన్నా శివాలయాన్ని దర్శించి అక్కడ సుమారు ఒక 4 గంటల సేపు ఏదో ఒక రోజు ఎన్నుకొని ఒక 4 గంటలు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అంటే అక్కడ భక్తులు సేవ చేయొచ్చు, గుడి శుభ్రం చేయొచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టవచ్చు. ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ప్రస్తుతం ఈ రాహువు శని కలయిక వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.